మన తెలుగు ఫుడ్కి ఇంత టేస్ట్ ఎలా వస్తుందో తెలియదు, కానీ మనకి ఏదైనా ఒక ఐటెం నచ్చి అది ఎన్ని సంవత్సరాల క్రితం తిన్నా సరే దాని టేస్ట్ అనేది మన నాలుక మీద అలాగే ఉండిపోతుంది. అలాగే చిన్నప్పుడు ఈ బెండకాయ పులుసు మా నాన్నమ్మ చేసిందండి ఒకసారి కట్టెల పొయ్యి మీద. ఆ టేస్ట్ అనేది ఇప్పటికి కూడా నా నాలుక మీద అలాగే ఉండిపోయింది. అమృతంలాగా అనిపించింది అప్పుడు. కానీ మళ్ళీ ఆవిడ చేసి పెట్టడానికి లేదు, ఆ టేస్ట్ అయితే మళ్ళీ రాదు. కానీ నా టేస్ట్ బట్స్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం నేను ఇలా అయితే చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఇలా చేస్తే కనుక బెండకాయ పులుసు అనేది. ఏం లేదండి, బెండకాయలు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పెట్టేసి కొంచెం వాటర్ అనేది పోసి మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకున్నాను. తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత దానిలో నేను శనగపిండి కొంచెం థిక్నెస్ రావడం కోసం శనగపిండి లైట్గా కలిపి వేసుకున్నాను. బాగుంటుంది ఇలా వేస్తే. ఎక్కువగా మీరు ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని చక్కగా తాలింపు అయితే పెట్టుకుని లాస్ట్లో ఈ కర్రీకి యాడ్ చేయండి. అసలు ఆ తాలింపు కర్రీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, ఫ్లేవర్ వస్తుంది బాగా. కర్రీ అయితే సూపర్ ఉందండి. వేడివేడి అన్నంలో చక్కగా ఈ కర్రీ వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది. తక్కువ రైస్లో ఎక్కువ కర్రీ వేసుకొని చక్కగా ముద్దకి ముక్కలైతే పెట్టుకొని తింటుంటే అసలు అద్భుతంగా ఉందండి. మళ్ళీ టేస్ట్ బడ్స్లో అసలు ఎంత సాటిస్ఫై అయ్యో అంత బాగుంది కర్రీ. ఇలా మీరు ఎప్పుడైనా చేశారా? మీరు ఎలా వండుతారు బెండకాయ పులుసుని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుందాం. ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.